నిహాల్ ఇదంతా కాదు. అసలు ఈ కొత్త జీఎస్టీ వల్ల నాకెంత సేవ్ అయితుందో ఎగ్జాక్ట్‌గా చెప్పు. సరే నీకు రోజు యూజ్ అయ్యే వాటితో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఇప్పుడు బ్రెడ్, పన్నీర్, ఆట ఇవన్నిటి మీద 5% ఉండేది. ఇప్పుడు 0% చేశారు. అంటే నువ్వు వీటి మీద ₹100 స్పెండ్ చేస్తున్నావంటే ₹5 ఆల్రెడీ తగ్గిపోయినట్టే. తర్వాత మీ ఇంట్లో పెద్దవాళ్ళుంటారు. వాళ్ళు మందులు వాడుతుంటారు. 12% ఉండే జీఎస్టీ 5%కి తగ్గిపోయింది. అంటే ఇక్కడ ₹100 మీద ₹7 తగ్గిపోతుంది. తర్వాత మీరు రెగ్యులర్‌గా వాడే సబ్బులవ్వచ్చు, టాయిలెటరీస్ అవ్వచ్చు, పేస్ట్ ఇవన్నిటి మీద కూడా ఆల్మోస్ట్ 10% వరకు జీఎస్టీ తగ్గింది. అండ్ ఇంకా చాలా ఇంపార్టెంట్‌గా ఇన్స్యూరెన్స్‌లు ఇంతకు ముందర 18% ఉండేది. ఇప్పుడు 0 చేసేసారు. ఒకవేళ యావరేజ్‌గా ఒక ₹10,000 ఇన్స్యూరెన్స్‌కి కడుతుంటే దాని మీద స్ట్రెయిట్ అవే ₹1,800 తగ్గుతోంది. సరే ఇంకా వేరే ఏదైనా దాని మీద డిస్కౌంట్ వచ్చిందా? ఇందాక మందులని చెప్పాను కదా! దానికే యాడ్ ఆన్‌గా మెడికల్ డివైజెస్ అంటే ఇప్పుడు మన కళ్ళజోడులు లాంటి వాటి మీద కూడా 10% జీఎస్టీ తగ్గుతోంది. ఇంకా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అంటే టీవీ, ఫ్రిడ్జ్, కూలర్ ఇవన్నీ ఉన్నాయి కదా! వాటి మీద కూడా 10% జీఎస్టీ రిడక్షన్. సో యావరేజ్‌గా ఒక 30,000 స్పెండ్ చేస్తున్నావంటే ₹3,000 అడిషనల్ డిస్కౌంట్ వస్తోంది. అన్ని తగ్గించారు. ఏది పెంచలేదా? ఈ హెల్త్‌కి ఏవైతే హార్మ్‌ఫుల్లో అంటే స్మోకింగ్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, గుట్కా, పాన్ మసాలాలు అవ్వచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ అవ్వచ్చు ఇవన్నిటి మీద 28% ఉండే జీఎస్టీ 40% చేసేసారు. అయినా ఈ రూ. 5, రూ. 10తో ఎంత సేవ్ చేసుకుంటాంలే నిహాల్.